ఏపీ రాజధాని అమరావతికి సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబడింది. మనం చూసాం వరుసగా 2 రోజులు లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర గెజిట్ ఒక్కటే పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ అంశం మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి. నమస్తే చరణ్ గారు. సార్, పార్లమెంట్ లో చూసాము, లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టారు. ఆ సందర్భంగా వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అలాగే పార్లమెంట్ నుంచి రాజ్యసభలో నిన్న ప్రవేశపెట్టారు. నిన్న రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. అయితే ఇక్కడ లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బిల్లులో మిథున్ రెడ్డి గారు కొన్ని అంశాలను లేవనెత్తడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బౌండరీస్ ఏంటనేది స్పెసిఫై చేయలేదు. రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారనేది స్పెసిఫై చేయలేదు. ఈ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి వర్క్స్ వీటికి ఏవి కూడా బిల్లులో పొందుపరచకుండా ఈ బిల్ అనేది వ్యర్థం, సో దీన్ని మేము అవాయిడ్ చేస్తున్నాం, బాయ్కాట్ చేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోవటం జరిగింది. సో దీన్ని ఎలా చూడాలి? దీన్ని అమరావతికి అనుకూలం అని చూడాలా, వ్యతిరేకం అని చూడాలా, లేకపోతే ఓవరాల్ గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అమరావతి రాజధాని ప్రతిపాదన ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్కి పంపిందో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మక తప్పిదంగా వ్యవహరించింది. మిథున్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాలని కరెక్టే, కానీ వ్యూహం ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకు బిల్లులో వారు ప్రస్తావించినట్టు బౌండరీస్ లేవు. ఎట్ అమరావతి అన్నారు. ఎట్ అమరావతి అంటే ప్రజెంట్ ఒరిజినల్ అమరావతి ఉంది కదా, దాని చుట్టూ కావచ్చు, సమీపంలో కావచ్చు, కలిపి కావచ్చు, డిక్షనరీలో 100 అర్థాలు వస్తున్నాయి. కాబట్టి ఎట్ అమరావతి అని వాడారు. మీరు స్పెసిఫిక్ గా చేస్తుంటే బాగుంటుందని క్వశ్చన్ చేయొచ్చు. అప్పుడు ఆన్సర్ చేయాలి కదా, వాళ్ళు ప్రభుత్వం ఆన్సర్ చేయాలి కదా. మీరు బౌండరీస్ ఫిక్స్ చేయాలి, ఇది బౌండరీస్ అని చెప్తారా లేదా మా ఇష్టం అని చెప్తారా అని ఆన్సర్ చేయాలి. 2, రైతుల సమస్య ఇంకోటి. నిజానికి ఇది ఆ బిల్లుతో సంబంధం లేదు, రైతుల సమస్య. కానీ ఒక సమస్య ఉంది, దాన్ని ప్రస్తావించి ఉండాలి. అదేంటి? బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి సహకరించాలి. స్పెసిఫిక్ అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్భవన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటిని మీరు ఎంత ఇచ్చారు, ఎంత ఇవ్వాలి, బిల్లులో పెడితే బాగుంటుంది, ఇంకా ఏం చేయాలి, ఇట్లాంటి చర్చ చేస్తూ దానికి హేతుబద్ధమైన సమాధానం రాకుండా ఉంటే అప్పుడు బాయ్కాట్ చేస్తుంటే దాని బాగుండేది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళాలని ముందే నిర్ణయించుకున్నట్టుగా ఉంటుంది. అది అట్లా కాదు. మీరు కొన్ని క్వశ్చన్స్ చేసి బిల్లు పెట్టినప్పుడు బిల్లుకి సవరణ పెట్టచ్చు. ఆ సవరణ మేము ఆమోదించం, మీ ప్రశ్నలని కుదరదనేసి ఉంటే అప్పుడు నిజంగా వాకౌట్ చేయాలి. మీరు చెప్పదలుచుకుని చెప్పేసి వాకౌట్ చేయడం వల్ల వీళ్ళు వాకౌట్ చేయాలనుకున్నారని మెసేజ్ వెళ్ళింది కదా. బేసిక్ గా మేము అమరావతికి అనుకూలమే, కానీ అమరావతిలో ఉన్నటువంటి జరుగుతున్న పరిణామాలకు అనుకూలం కాదు అన్నారు. దాన్ని మనకేం అభ్యంతరం లేదు. కానీ పంచాయతీ ఎక్కడ వస్తుందంటే చరణ్ గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు అదే రోజు ఇక్కడ సమావేశంలో ఏం చెప్పారు? ముందు రోజు అదే రోజు అక్కడ కష్టము, అన్ని లక్షల కోట్లు పెట్టి కష్టం, మావిగన్ అని పేరు పెట్టి ముందు తీసుకొచ్చారు. మరి దానికి అనుకూలంగా రెండుకి ఎట్ట అనుకూలం అవుతారు? అమరావతికి అనుకూలమే, మావిగారిని ప్రతిపాదన ఎట్ట చూడాలి? ఈ చర్చ అన్ని వస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న విషయాల్లో వాస్తవం ఉన్నా దాన్ని ప్రజెంట్ చేసే పద్ధతి, వ్యూహాత్మకంగా ఎత్తులు వేసే విషయంలో వైఫల్యం చెందడం వల్ల, తప్పిదాల వల్ల దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నిజానికి కూటమిని, కేంద్రంలో ఎన్డీఏని ఇరకాటంలో పెట్టే అవకాశం వైసీపీకి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ చెప్పడమే కాదు, అసలు బైఫర్కేషన్ యాక్ట్ ముగిసే ముందు సవరణ చేయాలా, ముగిసిన తర్వాత సవరణ చేయాలా? ముగిసే ముందు సవరణ చేయాలి. ముగిసి 2 ఏళ్ళ తర్వాత సవరణ చేస్తున్నారు. ఇది 2024 బైఫర్కేషన్ యాక్ట్ ముగిసిపోయింది. మరి ఇప్పుడు దానికి సవరణ. రెండోది, సవరణ దేనికి చేయాలి? బైఫర్కేషన్ యాక్ట్ లో అమలు కాని విషయాలు సవరణ చేయాలి. రాజ్యసభలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీ అమలుకు సవరణ చేయాలి. ప్రత్యేక హోదా కావచ్చు, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీ కావచ్చు, అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, దుగిరాజపట్నం వాటర్ రేవ్ కావచ్చు, వీటన్నిటిని సవరణ పెట్టాలి. ఇంకా మించి కేంద్రాన్ని ఇరుకుడు పెట్టాలంటే అసలు మీరు ఒక రాజధానిగా అమరావతిని చెప్తున్నారు, వెల్ అండ్ గుడ్. మరి మీ పార్టీ అంటే బీజేపీ పార్టీ కర్నూలు డిక్లరేషన్ పేరుతో రెండో రాజధాని కర్నూలు అడిగారు. మరి ఎందుకు పెట్టలేదు దీంట్లో అని అడగచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం వాళ్ళదే కదా. మీరు ఆ రాయలసీమ ప్రజలకేమో రెండో రాజధానిగా డిక్లరేషన్ చేస్తారు 2018లో. ఈ రోజు సవరణ బిల్లులో ఎందుకు దాన్ని రెండో రాజధాని పెట్టట్లేదని ఎందుకు అడగకూడదు? కాబట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన దాంట్లో వాళ్ళు సమాధానం చెప్పలేనప్పుడు దానికి నిరసనగా వాకౌట్ చేస్తుంటే ఒక మంచి మెసేజ్ వెళ్ళుండేది. ఇందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాల్లో వాస్తవం ఉన్నా, ఎంచుకున్న పద్ధతి, పోయిన పద్ధతిలో ఉన్నటువంటి వ్యూహాత్మక తప్పిదం వల్ల ఆ పార్టీ నిందల భరిస్తుంది. రాజధాని విషయంలో అమరావతికి అనుకూలం, మళ్ళీ మావిగన్ను, ఇట్లాంటి చర్చ వస్తుంది కదా. కానీ ఏదో ఒకటి చెప్పాలి. అమరావతిలో ఇప్పుడున్న పరిస్థితిలో చేయలేము, కొత్త ప్రతిపాదన ఇది, దానికి ఆనుకొని అమరావతి ఉంటుంది, అది కూడా అభివృద్ధి చెందుతుంది. ఇట్లా మన ఆల్టర్నేటివ్ పెట్టకుండా మాట్లాడితే అప్పుడు మీరు అమరావతిని వ్యతిరేకించడం కోసం అన్ని చేస్తున్న విమర్శలు కుదురుతుంది. అందువల్ల పార్లమెంట్ లో వ్యూహాత్మకంగా వైసీపీ తప్పిదాల వల్ల ఈ సమస్య వచ్చింది.
ఓకే. సరే, అయితే ఇదే బిల్లు మీద చర్చ సందర్భంలో లోక్సభలో తమిళనాడు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ గారు కొన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ మీరు అమలు చేయలేదు. ఏపీకి రాజధాని నిర్మాణానికి పూర్తి ఖర్చు కేంద్రం భరించాలని ఆ రోజు చట్టంలో ఉంది. మీరు దానికి నిధులు ఇవ్వకుండా ఏపీకి అప్పులు ఇప్పిస్తున్నారు. ఇది ఏ విధంగా కరెక్ట్ అని చెప్పి ఆయన ప్రశ్నించారు. అలాగే స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి ఆయన ప్రశ్నించారు. ఇలా ఏపీకి రావాల్సినటువంటి వాటి గురించి మీరు కేంద్రం నుంచి ఇవ్వాల్సినవి ఇవ్వట్లేదు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. సో ఇదే ప్రశ్న మన ఎంపీలు ఎందుకు అడగట్లేదు? అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ ఎలా కొట్టుకున్నా పర్లేదు, కానీ కేంద్రంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి మన హక్కులు కానీ ఎందుకు పోరాడట్లేదు? చరణ్ గారు, ఇక్కడ ఠాకూర్ గారు లేవనెత్తిన అంశాలు పర్ఫెక్ట్. ఇంతకుముందు నేను చెప్పింది అదే కదా. ఈ అంశాలు నిజానికి వైసీపీ ప్రస్తావించాలి. వైసీపీని ఎందుకు ప్రస్తావించాలి? తెలుగుదేశం బాధ్యత ఖచ్చితంగా తెలుగుదేశం నెంబర్ 1 బాధ్యత. అయితే మిత్రపక్షం నుండి ప్రభుత్వంలో భాగం ఉండి వాళ్ళు ప్రశ్నించలేరు కదా. వాళ్ళు చేయాల్సింది బిహైండ్ ద స్క్రీన్ బిల్లు పెట్టేటప్పుడే కేబినెట్ మంత్రులు వెళ్ళి ఈ విభజన చట్టంలో ఉన్న అంశాలు చేరిస్తే బాగుంటుందని వాళ్ళు అధికారిక ఒత్తిడి తెచ్చుండాలి. వీళ్ళు వైసీపీ వాళ్ళు పోరాటం ఉండాలి. వైసీపీ నిజానికి ఈ అంశాలు లేవనైతే తెలుగుదేశం డిఫెన్స్ లో పడిపోయింది. ఇది కదా ఇప్పుడు నాకు ఠాకూర్ గారు మాట్లాడినప్పుడు తెలుగుదేశం రెస్పాండ్ అయ్యి ఉండరు. ఎందుకంటే అది కాంగ్రెస్, దానికి పెద్ద సీన్ లేదు ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి ఏమైనా. అదే వైసీపీ వాళ్ళు మాట్లాడి తెలుగుదేశం ఆత్మరక్షణ పడిపెట్టింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ లైన్ తీసుకొని ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమి చేయనన్నా మేము ఓకే అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అమరావతిని రాష్ట్ర రాజధానికి మీరు అప్పులు ఇస్తున్నారు తప్ప మీరు అష్యూరెన్స్ ఇవ్వట్లేదు, కాబట్టి మేము వాకౌట్ చేస్తున్నాం, మేము ఒప్పుకోము ఈ బిల్లుని అన్నారు అనుకోండి, ఎంత బాగుండేది. అప్పుడు తెలుగుదేశం డిఫెన్స్ లో బాగుండేది. కాబట్టి విభజన చట్టం అన్ని అంశాలు ప్రస్తావించుండాలి. అలా ప్రస్తావించకపోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి వ్యతిరేకం అనే నింద భరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక నిన్న రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో రేణుకా చౌదరి గారు మాట్లాడుతూ, సీఎం కి చెప్తున్నాను ఇప్పుడు పెట్టండి పేరు అమరావతి అని, కమరావతి అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది తెలుగుదేశం పార్టీకి అమరావతికి వ్యతిరేకమైన వ్యాఖ్యలు, వాళ్ళకి నష్టం చేసే వ్యాఖ్యలు. గతంలో దురుద్దేశంతోనూ ఒకరో ఇద్దరో అమరావతి అని మాట్లాడారు. ఆ రోజు తెలుగుదేశం కానీ అమరావతి జాయింట్ యాక్షన్ కానీ సీరియస్ గా తప్పట్టింది. నేను కూడా వ్యతిరేకిస్తాను. ఒక కులం పేరట చెప్తాం ఒక రాజధానికి. అక్కడ కమ్మాస్ ఉంటారు, రెడ్లు ఉంటారు, అన్ని కులాలు ఉన్నాయి, కొంత ఎక్కువ తక్కువ ఉండొచ్చు. అంత మాత్రాన అది అమరావతి అనే పదం వాడకూడదు. కులం పేరుతో ఒక ప్రాంతాన్ని నిందించడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. మేము రాయలసీమ ఉద్యమంగా ఎన్ని మాట్లాడినా ఏ రోజు కులం ముద్ర మేము దానికి వేయలేదు, వేయం కూడా. కానీ ఆ రోజు అన్నప్పుడు మీరు చాలా సీరియస్ గా మాట్లాడారు కదా. మరి ఈరోజు నిండు సభలో రేణుకా అయినప్పుడు ఇది మా వైఖరి కాదు, ఆమె తప్పు మాట్లాడింది, వీళ్ళు మాట్లాడాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజు మాట్లాడిన వాళ్ళు మీరు మాట్లాడితే అంటే మీ ఉద్దేశం ఏందని చర్చ వస్తుంది కదా. కాబట్టి వీళ్ళు మాట్లాడకపోవడం తప్పు. రేణుకా చౌదరి గారు అల్టిమేట్ గా బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టే కనపడ్డారు, అమరావతి ఉద్యమాన్ని మద్దతు ఇస్తున్నారు, వాళ్ళు నష్టం చేసినారు. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు కదా, ఆ రోజు అన్నది మేమంటే తప్పు వాళ్ళంటే రైట్ అనే చర్చ ఎవరైనా చేస్తారు కదా. రేపు ఎవరైనా ఇట్లాంటి దురుద్దేశంతో వ్యాఖ్యలు చేసిన వాళ్ళు నా క్వశ్చన్ చేశారు అంటారా అమరావతి అంటే, మరి ఆ రోజు రేణుకా చౌదరి అంటే మాత్రం నోరు లేలేదు అని అడుగుతారు కదా. అంటే అమరావతికి తెలుగుదేశం పార్టీకి రేణుకా చౌదరి గారి వ్యాఖ్యలు లాభం చేయకపోగా నష్టం చేశాయి. ఒక అంశం కనుక మనం చూసినట్లయితే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు అమరావతిలో ఎందుకు ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది, బయట ఇంత తక్కువ ఖర్చు అవుతుంటే ఇక్కడ ఇంత ఎక్కువ ఖర్చు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు ఇది సాధ్యం కాదని చెప్పాను అనేవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చి ఆయన ప్లాన్ బి అని చెప్పి ఒక కొత్త విషయాన్ని చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడింటిని కలిపి ఈ 110 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఇది మొత్తాన్ని ఒక రాజధాని పరిధిగా చేయొచ్చు, దీనికి మావిగన్ అని చెప్పి పేరు పెట్టొచ్చు, మీకు గన్ అనేది ఇష్టం లేకపోతే ఇంకేటైనా మార్చుకోండి, సో ఇది ప్లాన్ బి ఉండాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఈ మావిగన్ అనేది అసలు ఎలా వర్కౌట్ అవుతుంది, దీంట్లో ఉన్నటువంటి అసలు విషయాలు ఏంటి, అది వర్కౌట్ అవుతుందా అవ్వదా, దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి? మంచి ఉద్దేశంతో చెప్పిన సరైన కాన్సెప్ట్ ఉన్న ప్రాసెస్ సరిగ్గా చేయకుండా ప్రజలందరినీ మెప్పించకుండా చెప్పే మాటలు అల్టిమేట్ గా వాడికే నష్టం చేస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ బాగుంది, ప్రాసెస్ బాగాలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కాన్సెప్ట్ ఏంటి జగన్ గారి కాన్సెప్ట్? మొట్టమొదటిది జగన్ గారి ప్రధాన ఉద్దేశం ప్రజెంట్ ఉన్నటువంటి రాజధాని ఏదైతే అమరావతి వెలగపూడి కేంద్రంగా ఉంటుందో
ఈ అమరావతి రాజధాని వేరు, కొత్త నగరం వేరు. రాజధాని నగరాన్ని కలాగొలపం చేసేస్తున్నారు. కలగొలపం అంటాం కదా, కలిపేస్తున్నారు. రాజధాని వేరు, రాజధాని అంటే పరిపాలనకు కావాల్సినటువంటి కార్యాలయాలు ఏర్పాటు. ఆస్ట్రేలియా రాజధాని కెనబెరాలో మా తిరుపతి అంత ఉంటుంది, ఎయిర్పోర్ట్ లేదు. ఆస్ట్రేలియా ప్రపంచంలో టాప్ 7 దేశాల్లో ఎయిర్పోర్ట్ లేదు, దేశ రాజధాని. సిడ్నీ ఇట్లాంటి మెల్బోర్న్ లాంటి పెద్ద నగరాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? రాజధాని నగరానికి సంబంధం లేదు. ఇక్కడ రాజధానిగా అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ వరకు అయితే పెద్ద ఇబ్బంది ఉండదు. ఆ పేరుతో ఒక మహానగరాన్ని మీరు సృష్టించాలనుకుంటున్నారు, అది కూడా మామూలుగానా? దేశంలోనే నెంబర్ 1 సిటీ, ప్రపంచంలోనే టాప్ 5 అంటున్నారు. అది ఎంత కాలం పట్టచ్చు, కాన్సెప్ట్ అది కదా. ఇది చేయాలి అంటే మనకున్న ఆర్థిక వనరులు కానీ ఇతరత్ర నగరాలకున్న బలహీనత చూసినప్పుడు సాధ్యమా? ఉన్నప్పుడు ఒక మౌలికమైన ప్రశ్న ఉత్పన్నం. మనకున్న ఆర్థిక వనరులు, ఇప్పుడు అమరావతిలో ఒక 33,000 ఎకరాలు రైతులు భూములు ఇచ్చారు. ప్రభుత్వ భూములు, వాగులు, అంకులు అన్ని కలిపి ఒక 52,000 ఎకరాలు కూడాయి. ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యత ఆ 33,000 ఎకరాల రైతులకు 3 ప్లాట్ల రూపంలో కమర్షియల్ ఫ్లాట్స్, 2 హౌసింగ్ ఫ్లాట్లు ఇవ్వాలి. 10 years లో, ఇప్పుడు 12 years అయింది, ఇవ్వలేదు. 52,000 ఎకరాలని ఫస్ట్ బైఫర్కేషన్ అయితే చేయాలిగా. బైఫర్కేషన్ చేసి రియల్ ఎస్టేట్ మీన్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళ కోపం వస్తుంది. రియల్ ఎస్టేట్ అంటే మన మా తిరుపతిలో లెక్కల ప్రకారం అంటే 1 ఎకరా 2 ఎకరాలు కొంటారు, రోడ్లు వేస్తారు, ఫ్లాట్లు వేస్తారు, అమ్ముతారు. రాజధాని కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. తిరుపతి లాంటి సాధారణ నగరాలు రియల్ ఎస్టేట్ వాళ్ళని అడిగినా 1 ఎకరా కూడా లేదు లెక్క చెప్పారు, 26 లక్షలు 30 లక్షలు అంత ఎకరా చెప్పారు. స్థూలంగా 52,000 ఎకరాలకి 70,000 కోట్లు అవుతాం. ఇది సాధారణటువంటి ఫ్లాట్ డివిజన్లు. రాజధాని కాబట్టి దానికి వద్ద దెబ్బంటాయి, కనీసం 1,00,000 కోట్లు అవుతుంది. ఇది కాకుండా 8,000 నుంచి 10,000 కోట్లు ఆడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ లాంటి వాగులు ఉన్నాయి కదా, వాటి ఏర్పాట్లు, వాటి డ్యామ్స్, వాటికి కావాల్సిన లెఫ్ట్ ఇంకొక 8,000 కోట్లు కావాలి మీ లెక్క ప్రకారం. అంటే 1,00,000 పైచిలకు కోట్లు మినిమం ప్రాథమిక దశలో కావాలి. దీనికి తోడు మళ్ళీ అసెంబ్లీ సెక్రటరీ అన్ని కలిసి మొత్తం 1.5 lakhs అవుతోంది ప్రాథమిక ఏర్పాట్లు. మీరు లెక్క ఏంటంటే ఇంకొక 10,000 ఎకరాలు మిగులుతుంది. ఆ 10,000 ఎకరాలు అమ్మితే 1,00,000 ప్లాట్లు, 1,00,000 కోట్లు వస్తుంది. అది జరగాలి. దాన్ని అమ్మడం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డివిజన్ జరగాలి కదా. అంటే నువ్వు అమ్మాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ 1,00,000 కోట్లు అయితే పెట్టాలి. 1,00,000 కోట్లు పెట్టిన తర్వాత ఆడ ఫ్లాట్ మీరైనా నేను ఎందుకు అంటాం? హైదరాబాద్ లో మీరు ఫ్లాట్ కొంటే వచ్చేదానికన్నా తిరుపతిలో నేను ఫ్లాట్ కొడితే వచ్చా, ఆడ కొంటే ఎక్కువ వస్తుందంటే కొంటాం. సింపుల్ లాజిక్, అంతే కదా. అంటే ఆడ ఒక అద్భుతం జరగాలి. అద్భుతం జరగాలంటే మళ్ళీ దానికి అదనపు ఖర్చు. సో ఇవన్నీ చూసినప్పుడు పాజిబిలిటీ ఉందా, మన రాష్ట్ర ఖజానా కెపాసిటీ ఎంత, ఇది మౌలికమైన అంశం. జగన్ గారి కాన్సెప్ట్ లో ఉన్నది. రెండో కాన్సెప్ట్ ఏంటంటే నగరాల యొక్క స్వభావం. నోయిడా ఉంది, నోయిడాకు ఆనుకొని ఢిల్లీ ఉంది, నోయిడాకు ఆనుకొని గజియాబాద్ ఉంది. నోయిడా హైలీ సక్సెస్ఫుల్ SEZ ఇన్ ఇండియా, ఆసియాలో కూడా ఉద్యోగాలు బ్రహ్మాండంగా వచ్చినాయి. కానీ అక్కడ అపార్ట్మెంట్లో 40% ఖాళీలు ఉన్నాయంట. రీజన్ ఏంటంటే నోయిడాలో ఉద్యోగం చేసుకుంటాడు, రైలు ఎక్కుతాడు, ఢిల్లీకి పోతాడు, లేకపోతే గజియాబాద్కి వెళ్ళిపోతాడు, అక్కడ ఉండట్లేదు. మన అమరావతి అనుభవం ఏంటి? హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు ఏకంగా. ఇంకా హైవేలన్నీ నీట్ గా కంప్లీట్ అయిపోయినారు అనుకోండి, 4 గంటల్లో సెల్ఫ్ కార్ వేసుకున్నారంటే ఉద్యోగం వెళ్ళిపోతాడు. మన ఎమ్మెల్యేలు ఎవరు ఉండరు. తప్పు కూడా కాదు. ఇప్పుడు మేము తిరుపతిలో ఉంటాం, కడప ఒక జిల్లా సిటీనే కదా, జిల్లా హెడ్ క్వార్టర్ కదా కడప. ఆడ ఉద్యోగం చేసే వాళ్ళు 400-500 మంది తిరుపతిలో ఉన్నారు. ఇది తెల్లారితో తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కుతారు, సాయంత్రం వచ్చేస్తారు. అంటే తిరుపతిలో గవర్నమెంట్ స్కూల్స్ అంతా కలిస్తే ఒక 200-300 టీచర్లు ఉండాలి. ఎంతమంది ఉన్నారు తెలుసు తిరుపతిలో? గవర్నమెంట్ టీచర్లు 2,000 మంది ఉన్నారు. అంటే ఎక్కడ ఉండే వాళ్ళంతా ఉండాలి. అంటే ఒక సిటీకి అలవాటు పడిన వాళ్ళు ఆడేం చేయడం పోవట్లా. ఇప్పుడు విజయవాడకి, గుంటూరుకి అలవాటు పడిన అమరావతిలో ఉంటాడు కొత్తగా. అంటే ఈ అనుభవాలను రీత్యా కూడా నూతన సిటీ అన్నది అంత సులభం కాదు. నూతన సిటీ అనేది సులభం కాదు. అదేవిధంగా ఖర్చు, మనకున్న ఆర్థిక వనరులు సెట్ కావట్లేదు. డెవలప్మెంట్ కూడా ఈరోజు పంజాబ్ ప్లానెట్ సిటీ అంటారు చండీగఢ్, 2 బలమైన రాష్ట్రాలకి రాజధాని, కేంద్ర పాలిత ప్రాంతం. కానీ అది ఈరోజు గుంటూరు జనాభాకు చేరింది. 70లోనే ఎప్పుడో ఏర్పడినటువంటి రాజధాని. అంటే చాలా డెవలప్మెంట్, చాలా ప్రాసెస్, చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకున్న ఆర్థిక దిశ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన ఏంటంటే గుంటూరు విజయవాడ మధ్య గతంలో ఒక ప్రపోజల్ చేశాడు. ఆ మధ్యలో మంగళగిరి ఉంటుంది, అది ఒక 20 లక్షల జనాభా, ఇది ఒక 10 లక్షల జనాభా, మొత్తం కలుపుకుంటే 30 లక్షలు ఇప్పుడే ఉంది. ఆడ మధ్యలో కానీ మనం రాజధానికి కావాల్సిన 2,000 ఎకరాల దాకా అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేసేస్తే దానంతా అది అభివృద్ధి చెందుతూ పోతుంది.
అప్పుడు ఏమవుతుంది, ఒక 10,000 కోట్లతో అయిపోతుంది. రైతులకు తిరిగి ప్లాట్లు ఇవ్వడం ఇవన్నీ లేదు. పైపెచ్చు మనకు హైదరాబాదు, ఆ తర్వాత సికింద్రాబాద్ కలిసింది. దాని అనుకున్న కూకట్పల్లి, దానికి అనుకునే తర్వాత లింగంపల్లి, హైటెక్ లింగంపల్లి, సిటీ, పటాన్చెరు. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ అంటే హైదరాబాద్ ఆనుకొని పోయి తప్ప సపరేట్ సిటీలు కావు అవి. కాబట్టి ఈ విజయవాడ గుంటూరు మధ్య ఆ ఏర్పాటు చేయగలిగితే ఇప్పుడు కంటిన్యూ సిటీగా మారుతుంది. మారినప్పుడు ఖచ్చితంగా ఖర్చు ఉండదు, ఆదాయం కూడా రైతులకే వస్తుంది అనే కాన్సెప్ట్ జగన్ గారు. కానీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. కానీ ఎందుకు నెగిటివ్ అయింది అంటే ప్రాజెక్ట్ పర్ఫెక్ట్, ప్రాసెస్ రాంగ్. వైసీపీకి ముందున్న కొన్ని ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పాలి కదా. ఏంటి ఆ ప్రశ్నలు? అమరావతి పట్ల మీ వైఖరి. ఇప్పుడు అమరావతికి మేము అనుకూలమే, అమరావతికి అనుకుంటే రాజధాని ఆడ పెట్టడమే. ఆ రాజధాని పెట్టిన తర్వాత ఈ సిటీ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏం పెడతారు? ఇప్పుడు విజయవాడ గుంటూరు మధ్య ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, విజయవాడ మచిలీపట్నం మధ్య ఒక రాజ్భవన్, ఇవన్నీ పెడితే కదా సెట్. ఇవన్నీ రాజధాని అమరావతిలో పెట్టేది తర్వాత ఏడేం పెడతారు? ఎట్లా లింక్ కుదురుతుంది? అంటే అమరావతిలో ప్రజెంట్ స్టాప్ చేయండి, అమరావతి పేరుతోనే ఇది కంటిన్యూ ప్రాసెస్ చేయండి హైదరాబాద్ లాగా, అంటే ఒక విలువ ఉంటుంది. రెండు, కొన్ని నైతిక ప్రశ్నలు వైసీపీకి వస్తాయి. మొదటి నైతిక ప్రశ్న ఏంటి? మీరు అమరావతిలో మార్పులు చేయాలనుకున్నారు కదా, అమరావతి కష్టసాధ్యం అనుకున్నారు కదా, మరి అప్పుడే ఈ ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చినారు. 5 years మీరు ప్రతిపక్షంలో లేరు కదా, 5 ఏళ్ళు అధికారులు ఉన్నారు కదా, మళ్ళీ 3 క్యాపిటల్ కిందకు పోయినారు అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మేము రాయలసీమ మూమెంట్ లో ఉండేవాళ్ళుగా, మరి ఇప్పుడు మీరు మావిగాని అనేసినారు, అన్ని ఆడ పెడతారు, మరి మాకిచ్చిన హైకోర్టు సంగతి ఏంటి జగన్ గారు అని అడగమా? మాకిచ్చిన అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఏంటి జగన్ గారు అని విశాఖపట్నంలో అడగరా? అప్పుడు ఏం చేయాలి? సమాధానం చెప్పాలి. ఈ పద్ధతిలో చేద్దాం. గతంలో మేము అనుకున్నాం, మీరు ఎందుకు చేయలేదు, చేయలేకపోయినాం. ఇవి రెండు విశాఖపట్నం 3 క్యాపిటల్, దాని ఎట్లా చేస్తారు? మీరు అమరావతి విషయంలో కార్యాలయం అడగాది ఎడగట్టండి. ఇట్లాంటి ఒక స్పెసిఫిక్ ప్లాన్, యాక్షన్ రెండు చెప్తూ ముందుకెళ్తే ప్రజలు విశ్వసించుంటారు, కొన్ని విమర్శలు వచ్చినా కూడా. అలా కాకుండా వీటేంటి మౌలికమైన అమరావతి విషయంలో క్లారిటీ లేకుండా 3 రాజధానులు గతంలో ప్రతిపాదన క్యాపిటల్ మీరు మావిగన్ అంటే దాన్ని వ్యతిరేకించడం కోసమే చేసినారా అని ఎవరైనా అనుకోరా? అనుకోవడం న్యాయం కదా. దట్ పాయింట్ లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలకు గురవుతుంది. కాన్సెప్ట్ కరెక్ట్, ప్రాసెస్ రాంగ్. కాబట్టి ఇది మావిగన్ అనే పేరు కాదు, మావిగన్ అనేది ఇంకో పేరు పెట్టుకోవచ్చు. అంటే ఇది నేను గమనించిన ప్రధాన అంశాలు. ఓకే ఓకే పురుషోత్తం అంటే అయితే జగన్ గారు చెప్పినట్లుగా ఇక్కడ ఏదైతే అమరావతి నిర్మాణానికి భారీ స్థాయిలో డబ్బు ఖర్చు అవుతుందో, ఇప్పుడు మీరు కూడా దాదాపు అదే చెప్పారు, ఎందుకు 1,00,000 కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది, దాని తర్వాత డెవలప్మెంట్ ప్లాట్స్ ఎలా సేల్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ. సో ఇవన్నీ కొద్దిసేపు మనం పక్కన పెట్టేస్తే ఆల్రెడీ ఉన్న 33,000 ఎకరాల్లోనే కన్స్ట్రక్షన్స్ ఇంకా పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు, డెవలప్మెంట్ జరగలేదు, ఎక్స్పాన్షన్ లేదు. మరలా భూసేకరణకు వెళ్ళేటువంటి పరిస్థితికి ప్రభుత్వం అడుగులేస్తుంది. 20,000 ఎకరాల సేకరణకి నోటిఫికేషన్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి దీన్ని అసలు ఎలా చూడాలి? ఉన్నదానికే దిక్కు లేదు, మళ్ళీ కొత్తగా దీన్ని మళ్ళీ అక్వైర్ చేసి భూ సమీకరణ చేసి అసలు ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఇవ్వటానికి రైతులు సిద్ధంగా ఉన్నారా? ముందు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పుకోలేని బాధ, జగన్ గారిది ప్రాసెస్ రాంగ్, ఆయనకి చెప్పుకోలేని బాధ ఏంటి? ఈ రైతులు ఇచ్చిన 33,000 ఎకరాల్లో వాళ్ళ ఆశ ఏంటంటే 52,000 ఎకరాలు అవుతాయి అన్ని కలిపి. దీంట్లో ఒక 30,000 ఎకరాల దాకా మిగులుతుంది ప్రభుత్వానికి. ఎందుకంటే మన రోడ్లు అవన్నీ పోయిన తర్వాత ఒక 15,000 నుంచి దాదాపు 1,200 అంకణాలు అనుకుంటే ఒక ఎకరా 800, 750 అంకణాలు మిగులుతుంది. ఇదంతా రోడ్లు పోతాయి. అది రాజధాని కాబట్టి ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు 30,000 ఎకరాల లోపే మిగిలేడు, 25,000 ఎకరాలు 30,000 ఎకరాలు మిగులుతుంది 52,000 ఎకరాల్లో. పైపించి ఇంకో సమస్య ఏమొస్తోంది, ఈ పాలవాగు, గ్రావిటీ కెనాల్ వీటిలో అంతర్జాతీయ నామ్స్ ఏం చెప్తాయంటే ఈ రోజు 10,000 క్యూసెక్కులు వరద వస్తా ఉంది అనుకోండి, దాన్ని ఏర్పాట్లు ఎట్ట చేయాలంటే 4 రెట్లు ఎక్కువ ఊహించుకోవాలి, 6 వరకు బఫర్ జోన్ పెట్టుకోవాలి. అంటే ఈరోజు 1 ఎకరాలో పారుతుంది అనుకుంటే 4 ఎకరాల వరకు కాలువలు ఏర్పాట్లు చేసుకోవాలి. వాటి కూడా 52,000 ఎకరాలు వస్తుంది. అరక చూసుకుంటే వారి కాన్సెప్ట్ ఏంటంటే ఒక 10,000 ఎకరాల విలువైన భూములు 1,19,000 ఫ్లాట్లు రైతులకు ఇచ్చేవాళ్ళు, అంటే 10,000 ఎకరాలు ఇచ్చేవాళ్ళు. 25,000 10,000 ఎకరాలు పోతే ఇంకా ప్రభుత్వానికి కనీసం 10,000 ఎకరాలు కావాలి కదా. 52,000 ఎకరాలు తీసుకున్నారని పైకి అంటున్నారు, ప్రభుత్వానికి ఒక 10,000 ఎకరాలు కావాలి కదా అన్నిటికి కలిపి రిజర్వ్. ఇంకా మిగిలేది 5,000-6,000 ఎకరాలు పైన మిగలదు. అంటే చంద్రబాబు గారి కాన్సెప్ట్ ఏంటి,
ఒక 10,000 ఎకరాలు మిగిలితే ఒక 1,00,000 ప్లాట్లు వేసి 1,00,000 కోట్లు వస్తుంది ఒక అంచనా. అక్కడ మిగిలేదు 5-60 ఎకరాలు మిగులుతా ఉంది. ఏం చేయాలి ఇప్పుడైనా? 5-60 ఎకరాలు అమ్మేది ఎన్ని, ఎంత వస్తుంది డబ్బు? రెండోది, ఇప్పుడు 40,000 ఎకరాలు తీసుకున్నాను అడగడు, ఇదే సిచ్యువేషన్. అప్పుడేమవుతుంది? ఆడొక 40,000 ఎకరాలు అంటున్నాడు కానీ ఆచరణలో తీసుకునేది 10-15,000 ఎకరాలు చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారో తెలియదు. కానీ ఏదైనప్పుడు కూడా ఇంకా అదనంగా తీసుకుంటే ఒక 10,000 ఎకరాలు జమ్మకూరాలంటే అదనంగా తీసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు గారు నాలాగా చెప్పడానికి ఇబ్బంది, అదే చెప్పుకోలేని బాధ అంటారు. అప్పుడు 37 ఎకరాలు తీసుకున్నప్పుడు 10,000 ఎకరాలు వచ్చేస్తుంది, 1,00,000 ప్లాట్లు వచ్చేస్తుంది, 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు అనేసినావు. ఇప్పుడు వచ్చి సమ్మగా ఇవన్నీ గావిటి కెనాలు, పాలవాగు, అప్పుడు చెప్పలేదు ఎందుకు, ఇదేదో డిసడ్వాంటేజ్ ప్రజలు కూడా అపార్థం చేసుకుంటారు. ఆయన చెప్పుకోలేని బాధ, ఇది ప్రాసెస్ సమస్య. కాబట్టి చంద్రబాబు గారు ఇంకో 40,000 ఎకరాలు, నేను ఖచ్చితంగా ఒక మాట అయితే చెప్తాను సార్, మీరు పెట్టదలుచుకుంటే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా పెడితే ఇబ్బంది లేదు. మీరు ఒక నగరాన్ని నిర్మించుకోవాలనుకుంటే నా దృష్టిలో కనీసం 1,00,000 ఎకరాలు చేతిలో ఉండాలి. 1,00,000 ఎకరాలు అంటున్నాను, ప్రభుత్వం అవసరం. 1,00,000 ఎకరాలు అంటే చివరికి నీ చేతులకు ఎంత వస్తుంది? ల్యాండ్ పూలింగ్ లో మినిమం 20-30 వేల ఎకరాలు వస్తుంది. 20-30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి లేకుండా రాజధాని ఎట్టుంటుంది? జగన్ గారు చెప్పిన 30 వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అంటే మొత్తం ప్రభుత్వ భూమి. ఇప్పుడు ఫ్లాట్లు అవన్నీ ఇచ్చేయాలి, రోడ్లు వేయాలి, ఇవన్నీ పోతే 25-30 వేల ఎకరాలు మిగలాలంటే 1,00,000 ఎకరాలు నీ చేతిలో ఉండాలి. కాబట్టి చంద్రబాబు గారి కాన్సెప్ట్ నేనేం తప్పు పట్టను, కానీ ఆ రోజు అది చెప్పలేదు. చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది? కాబట్టి నేను స్పష్టం, రాజధాని ఒక నగరంతో కూడుకున్న అమరావతి మహానగరం రాజధాని చేయాలంటే మాత్రం ఖచ్చితంగా 1,00,000 ఎకరాలు కావాల్సిందే, అది అనివార్యం. అది చంద్రబాబు గారు చెప్పుకోలేని బాధ. బట్ వద్దు అనుకుంటే ఆడ సింపుల్ గా అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసి వదిలేవాలి. సరే, ఏ మార్గాన్ని ఎంచుకుంటుందో ప్రభుత్వం ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.